Education here at Sun can be an excellent choice for any students. ఘోరం అంటే ఘోరం. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతే కాకుండా 100 మందికి పైగా గాయపడినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలియక భక్తులు ఎక్కడి వారు అక్కడే కుప్పకూలిపోయారు. ఇక వెంటనే అప్రమత్తమైన పోలీసులు సిబ్బంది సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లో హత్రాస్ జిల్లాలో ఆలయ అధికారులు మంగళవారం భోలే బాబా సత్సంగ్ కార్యక్రమం నిర్వహించారు. ఆధ్యాత్మిక వేడుక కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని మహిళలు, పురుషులు, పిల్లలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో భక్తులంతా ఆలయం నుంచి బయటకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. అయితే అందరూ పోటీపడి బయటకు రావడంతో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఊపిరాడక ఎక్కడి వారు అక్కడే కుప్పకూలిపోయారు. ఘటనా స్థలంలోనే దాదాపు 27 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇక గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే మరణించిన వారిలో 25 మంది మహిళలే ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ తర్వాత మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇక గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తున్నాయి. ఈ తొక్కిసలాట్లో ఏకంగా 27 మంది మృతి చెందడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదంగా మారింది. త్వరగా ఇంటికి వెళ్లాలని భావించి అడుగులు వేసేలోపే అనుకోని ఘటనతో మహిళలు, పిల్లలు ప్రాణాలు వదిలారు. వీరి మరణ వార్త తెలుసుకున్న మృతుల కుటుంబాలు అయ్యో దేవుడా అంటూ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.